కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల చివరి రోజున కూటమి నేతలు ప్రచారంలో జోరు పెంచారు. మంత్రులు, కూటమి నేతలు ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఒంటిమిట్టలో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు. మంచి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారన్న పట్టుదల ప్రజల స్పష్టంగా కనిపిస్తోందని, కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ సీట్లు కూటమి గెలవడం ఖాయమని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో అనూహ్యమైన స్పందన, కానీ మహిళలు అయితే హారతులు ఇచ్చి స్వాగతిస్తా ఉన్నారు. తల్లి వందనం అనేది బ్లాక్ బాస్టర్ తెలుగుదేశానికి. ఆ రకంగా ప్రజల్లో స్పందన వచ్చింది కాబట్టి ప్రజలపై చెప్తా ఉన్నాం. ఒంటిమిట్ట ఈ రోజు స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. మేము అధికారులు నిలబడినప్పుడు ఇదే పరిస్థితి వరకు నిలబెట్టేటోడు ఆయన, కంటెస్ట్ చేసేటోడు అమ్మకు మమ్మల్ని అందరూ తీసుకుపోయి లోపల వేసేవాడు, మమ్మల్ని తిరగని కూడా చేసేవాడు. మీరే గొడవలు సృష్టించి మీరే ఎక్కడ పోయినా ఈ పనే కదా నీకు, నీవే గొడవలు సృష్టించేది, నీవే బాంబులు వేసే మేమే మనం వేసామని చెప్పేది. ఈ రకంగా ఈ తప్పుడు పని చేయడానికి రెడీ అయినాడు. కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు. 2 సీట్లు కూడా మేము గెలుస్తామని చెప్పి తెలుసుకుంటున్నాం. మంచి పాలన కావాలి, రౌడీ రాజ్యం వద్దు, మాకు అరాచక పాలన వద్దు, దోపిడి దొంగల పాలన మాకు వద్దు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది ఈరోజు స్పష్టంగా. అందుకనే వాళ్లే కొట్టుకుంటున్నారు, వాళ్లే దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్లే చేసుకుని తెలుగుదేశం పార్టీయో కూటమి ప్రభుత్వం మీదనో నిందలేసేటువంటి దాన్ని చూస్తున్నారు. ఎట్లా ఓడిపోతున్నాం కదా అని ఈ కుంటి సాగుల కోసం ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడనటువంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే సిగ్గుపడుతున్నారు ప్రజలు కూడా. మాకు నల్లేరు మీద నడక ఈ 2 జడ్పీటీసీ.